హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి తెలుగు బ్లాగ్స్. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఎక్కువ ల్యాక్ చేయకోకుండా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గుడిమల్లం టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. తిరుపతి నుంచి జస్ట్ గుడిమల్లం టెంపుల్ అనేది 27 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం గుడిమల్లం టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో అయితే శిలాశాసనాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 లేదా 3 శతాబ్ద కాలంలో వచ్చేసి శాతవాహనులు పరిపాలించినప్పుడు ఈ ఆలయాన్ని అయితే అభివృద్ధి చేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది మనకి గుడి ఎలా ఉంటుందంటే ఏనుగు అయితే ఎలా ఉంటుందో మనకు చూడడానికి అలాగైతే కనిపిస్తుంది అనమాట గుడి గోపురం అనేది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారు అన్నమాట, దుర్గా అమ్మవారు. అలాగే ఈ గుడిలో వచ్చేసి మనకి సూర్య భగవానుడు, దాక్షాయిని అమ్మవారు, విష్ణువు, చంద్రశేఖర ఇలా పేర్ల గలతో దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడు మనం ధ్వజస్తంభాన్ని అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. అలాగే ఇప్పుడు మీకు బావి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. కొంచెం ముందరికి వెళ్తే చూడండి బావి. ఓకేనా, ఇప్పుడు మనం అయితే దర్శనానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, లేట్ చేయకోకుండా. లెట్స్ గో టు దర్శనం. ఇక్కడైతే మనం టోకెన్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అర్చనకి 10 రూపీస్ మాత్రం ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి బయట పులిహోర, లడ్డు కూడా అమ్ముతారన్నమాట ప్రసాదం కింద దేవుంది. మనం ఇప్పుడు స్ట్రైట్గా లెఫ్ట్ తిరిగి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత మనమైతే లోపలికి వెళ్ళాలి. చూస్తున్నాం ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రైట్ సైడ్ చూసుకున్నైతే ఇక్కడ కింద రైట్ సైడ్లో కింద కాలువ మాదిరి ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి స్వర్ణముఖి నది అనేది 60 ఇయర్స్కి ఒక్కసారి అయితే వచ్చి గుడి శివుని పాదాలను తాకి అభిషేకం చేసి అలాగే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడను శ్రీకాళహస్తిలోను ఇది చూస్తున్నారు ఎంత బాగుందో. అప్పుడు కట్టడం కానీ అయినా మన ఆర్కియాలజిస్టులు అనుకున్నంత టెక్నాలజీనే వేరు. అసలు ఇప్పుడు ఎవరు ఇలా కట్టలేరేమో. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు మన లోపలికి మనం వచ్చేసాం ఫ్రెండ్స్, టెంపుల్ లోపలికి. కెమెరా అయితే అలో చేయలేదు, కానీ మనమే తీసామన్నమాట. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, పైన ఉన్నది శివుడు, మధ్యలో విష్ణువు, కింద బ్రహ్మ అనమాట. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విగ్రహం అనేది నవపాషాణాలతో అయితే నిర్మించబడింది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, కింద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైన శివుడు. అలాగే ఈ గుడికి మరో పేరు వచ్చేసి పరశురామేశ్వర క్షేత్రం అనే పేరు కూడా ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.